ఫిష్ వెంకటేష్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను నేను. నా పేరు శ్రవంతి. డాడీకి డయాలసిస్ ప్రాబ్లం ఉంది. 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యాయి. సో కిడ్నీ వేయించాలంటున్నారు. ఆ కిడ్నీ కోసమని ట్రై చేస్తున్నాం మేము. ఇంకెవ్వరు ముందుకు రావట్లేదు. ఫ్యామిలీలో వచ్చేసరికి గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో. అందుకనేసి కొంచెం మాకు బయట నుంచి కొంచెం హెల్ప్ కావాలి. ఫిలిం ఇండస్ట్రీ నుంచి హెల్ప్ కావాలి మాకు. ఇప్పుడు మరీ చాలా క్రిటికల్‌గా ఉంది పొజిషన్. ఎట్లా అంటే ఇప్పుడు 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయినాయండి. కిడ్నీ కంపల్సరీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఆర్‌బీఎం హాస్పిటల్‌లో ఉన్నామండి. ఇక్కడ బోడుప్పల్లో. మాకు ఆర్థిక ఇబ్బందిగా ఉంది. కొంచెం హెల్ప్ కావాలండి మాకు. ఇప్పటివరకు 2 లాక్స్ అయింది హాస్పిటల్‌లో. ఎక్కడి నుంచి కూడా ఎలాంటి హెల్ప్ రావట్లేదు ఇంకా. కానీ కిడ్నీ కావాలి మాకు మెయిన్. కిడ్నీ ఏస్తేనే డాడీ బ్రతుకుతారని చెప్తున్నారనమాట. ఆ కిడ్నీ కోసం కొంచెం చూడండి. ఎవరైనా ఉంటే కొంచెం ముందుకొచ్చి ఇవ్వండి జర. వెంకట్ మా అన్నయ్య. తను నేను వాళ్ళ సిస్టర్ని. కానీ ఆయన పరిస్థితి మేము ఇంతలా దిగజారిపోతుంది అనుకోలేదు. పాపం చాలా క్రిటికల్గా ఉంది. అసలు ఆయన ఏమి చెప్తున్నాం కదా, ఆయన పరిస్థితి గంట గంటకి నిమిషానికి ఏమవుతుందని మాకు భయంగా ఉంది. కానీ మేము ఎంతో మందిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎన్నో వీడియోస్ పెట్టాం, కానీ ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు. అది మా బాధ. మేము ఇప్పుడు కళ్ళు తెరిచి కళ్ళు మూస్తే ఏమవుతుందా అన్నంత భయంతో అట్లా పిలికిలి పట్టుకొని ఉన్నాము. ఎవరైనా వస్తారు దాతలు వచ్చి మాకు ఏదైనా చేస్తారు సహాయం అని ఎదురు చూస్తున్నాము. ఆయన మళ్ళీ ఎలా ఉన్నాడో ముందట్లెక్క అట్లా లేచి రావాలని ఆయనను కోరుకుంటున్నాం. ఆయన మంచిగా అయి రావాలని కోరుకుంటున్నాం. మేము ఎవరైనా మాకు సాయం చేయాలని చూస్తున్నాం.